పురని కులసతులు గుణవతులు మూవురు పుత్రకామ యాగం చేసెను రాజే. రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో కలిగిరి వారికి శ్రీవర పుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు. రఘువంశమి వెలిగిన ముదమందిరి జనులే. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదల్లా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి. దశరథ భూపతి వసిరాముని ప్రేమలో కాలమే మరిచెను కౌశికుడే దించెను తన యాగము కాపాడగా రాముని పంపాలని మహిమాన్విత అస్త్రాలను ఉపదేశము చేసి రాముడే ధీరుడై తాటకిని చంపే యాగమే సఫలమై కౌశికముని పొంగే. జయ రాముని గొనియాముని మిథులాపురికే. శివధనువదిగో నవవధువిదిగో రఘురాముని తేజం భయం వదిగదిగో. సుందరవదనం చూసిన మధురం నగుమోమున వెలిగి విజయం వదిగదిగో. ధనువును లేపి మోహన రూపం ఫెళ్ళ ఫెళ్ళ ధ్వనిలో ప్రేమకి రూపం పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే. ఈ నీడగా సాగునింక జానకి అని సీతను సగి జనకుడు శ్రీరామమూర్తికి ఆ స్పర్శకి ఆలపించి అమృత రాగమే. రామాంకితమై హృదయం కలిగి సీతకి శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియవందమని ఆవాజానుభావుని జతగూడి అవని జాత ఆనందరాగమి తానాయి గృహిణి సీత. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదల్లా నిలిచింది సీతారామ కథ వినుడి